నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సునీత. ఈ మధ్యకాలంలో చాలామంది కూడా ఆర్థిక సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. సో అలాంటి వారు ఫైనాన్షియల్గా ఎలా దాన్ని అంతా మేనేజ్ చేసుకోవాలి, అండ్ ఇప్పుడు ఏదైతే చాలామంది ఇన్వెస్ట్లు చేస్తున్నారు, ఇన్వెస్ట్ విషయంలో కూడా ఎలాంటి విషయాల్లో కూడా ఇన్వెస్ట్ చేయాలి, ఇలాంటి అన్ని విషయాలు కూడా ఈరోజు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు వాసు చెల్ల గారు, CEO ఆఫ్ హ్యాపీ కాయిన్ ఫిన్టెక్. అదేవిధంగా ఆయన ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, ప్రముఖ ఇన్వెస్టర్. సో ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు ఆయనతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి. హాయ్ అండి. నమస్తే. నమస్తే. సో వాసు గారు, ఆధునిక ప్రపంచం చాలా ఫాస్ట్గా మెట్రో స్పీడ్లో పరిగెడుతుంది ప్రపంచం. సో ఇలాంటి ప్రపంచంలో మనం కూడా నిలదొక్కుకోవాలంటే మనం కూడా ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండాలి. సో మధ్యతరగతి వాళ్ళకి మినిమం బేసిక్ శాలరీ నుంచి మాట్లాడుకుంటే 20,000 సంపాదిస్తూ ఉంటారు నెలవారు. సో అలాంటి వారు వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఆ 20,000ని ఎలా వారు అడ్జస్ట్ చేసుకుంటూ మేనేజ్ చేసుకోవచ్చు అంటారు? 20,000 శాలరీ అంటే లో ఇన్కమ్ అని అనుకోవచ్చు. మనం మధ్యతరగతి అని అనుకుంటాం, బట్ మధ్యతరగతిలోనే దిగువ తరగతి అని మనకు అనుకోవచ్చు. సో 20,000 శాలరీ వచ్చే వాళ్ళు ఏజ్ని బట్టి మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేది చూడాలి జనరల్గా. సో 30 years లోపు ఏజ్ ఉంటే కనుక ప్రైమరీ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి, సో దట్ వాళ్ళ శాలరీ ఫస్ట్ గ్రో అవుతుంది. ఇప్పుడు 20,000 నుంచి 40,000కి వెళ్ళాలి అంటే 40,000కి రిలేటెడ్ స్కిల్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి, అండ్ 60,000కి వెళ్ళాలి అంటే దాని రిలేటెడ్ స్కిల్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. సో వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏజ్ గ్రూప్ పెరిగే కొద్దీ వాళ్ళు ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. జనరల్గా గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉంటాయి, పోస్ట్ ఆఫీస్ రిలేటెడ్ సేవింగ్స్ స్కీమ్స్ కానీ, ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, రికరింగ్ డిపాజిట్స్ కానీ, ఇవన్నీ సేఫర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆప్షన్స్ ఉంటాయి. సో వీటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే పీపుల్కి ఒక సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ అనేది ఉంటుంది. ఇది కాకుండా నేను కొంచెం అడ్వాన్స్డ్ వెళ్తానంటే కొంచెం మ్యూచువల్ ఫండ్స్లో సమ్ అమౌంట్ లైక్ 2,000 per month వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో అది కూడా లాంగ్ టర్మ్ మ్యూచువల్ ఫండ్స్ అనేటప్పటికి లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ అవుతుంది. లైక్ 10 years, 15 years, 20 years ఆ టైప్లో మనం లాంగ్లో చూసుకుంటే తప్ప అది అవ్వదు. సో అది నేను చేయగలను అనే కెపాసిటీ ఉంటే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకొకటి అండి, ఇప్పుడు గోల్డ్ విషయంలో కూడా చాలామంది గోల్డ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, కానీ ఏ రకంగా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా చేయాలి అనేది కూడా వారికి ఒక ఐడియా ఉండదు. అండ్ ఇప్పుడు ఈ 2024లో గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయడం మంచిదేనా? మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? గోల్డ్ అనేటప్పటికీ అది ఇన్వెస్ట్మెంట్ కాదు, ఫస్ట్ సేవింగ్స్లోకి వస్తుంది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అంటే ఇట్ షుడ్ అంటే అది ఇన్ఫ్లేషన్ అని ఉంటుంది, ఎవ్రీ ఇయర్ ఖర్చులు పెరిగేది ఒకటి ఉంటుంది. అది దాటి మనకి రిటర్న్స్ వస్తున్నాయి అంటే కనుక దాన్ని మనం ఇన్వెస్ట్మెంట్ కింద కన్సిడర్ చేయొచ్చు. బట్ మెజారిటీ టైమ్స్ ఏమవుతుందంటే గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్స్ ఆ కైండ్ ఆఫ్ రిటర్న్స్ అనేవి రావు. జనరల్గా అది 6%, 5%, 7%, సమ్ టైమ్స్ 10% రావచ్చు, బట్ అది రేర్ సినారియో. అంటే ఒక 20 years చూసుకుంటే మేబీ ఒక 3-4 times ఆర్ 2-3 times మాత్రమే వస్తుంది. సో ఇలాంటి సేవింగ్స్ చేయాలని అనుకున్నప్పుడు గోల్డ్ కంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ బెస్ట్ ఆప్షన్ ఉంటుంది. అలా కాకుండా నేను గోల్డ్లోనే ఇన్వెస్ట్ చేయాలని పర్టికులర్గా ఉంటే కనుక గోల్డ్ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, లేదంటే SGB అని ఒకటి ఉంటుంది, సావరెన్ గోల్డ్ బాండ్స్, ఆ రిలేటెడ్ కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా మల్టిపుల్ ఈవెన్ జ్యువెలరీ అనేది కొనుక్కోవచ్చు. సో నేనేంటంటే నా క్లయింట్స్కి నేను చెప్పేది గోల్డ్లో ఇన్వెస్ట్ చేయొద్దు. బట్ ఇఫ్ యూ వాంట్ టు బై అ జ్యువెలరీ, మీరు మీ వైఫ్కి కానీ, పిల్లలకి కానీ, అమ్మాయిలకి కానీ మీరు ఎవరైనా జ్యువెలరీ కొనుక్కోవాలని అనుకుంటే మాత్రం గోల్డ్ డైరెక్ట్ జ్యువెలరీ కొనుక్కుని కన్జంప్షన్ చేయండి. ఇది ఇన్వెస్ట్మెంట్కి అయితే అంత బెటర్ ప్రొడక్ట్ కాదు కంపేర్డ్ టు మిగిలిన ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్. ఓకే. సో జ్యువెలరీ కొనుక్కుని మనం జనరల్గా మన కన్జంప్షన్కి, మన యూజ్కి అయితే కనుక జ్యువెలరీ ఆర్నమెంట్స్ కొనుక్కోవడం బెస్ట్ ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు జ్యువెలరీ షాప్స్లో లైక్ 11 నెలలు కడితే 1 month ఫ్రీగా ఇచ్చే ఆఫర్స్, స్కీమ్స్ అనేవి ఉంటాయి. ఈవెన్ అయ్యానే పర్లేదు, ఎందుకంటే అది మన కన్జంప్షన్ పర్పసే కాబట్టి నెల కొంత సేవింగ్స్ చేసుకుంటే అక్కడ ఒక జ్యువెలరీ ప్రొడక్ట్ అనేది మనకు ఉంటుంది. అంటే ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మీరు జ్యువెలరీ తీసుకోవాలన్న ఆలోచనలో ఉంటే ఎట్ ఎ టైం అలా వెళ్ళి తీసుకోవడం బెటర్ అని అన్నారు. బట్ ఎట్ ద సేమ్ టైం మీరు అన్నట్లుగా ఇందాక గోల్డ్ షాప్స్లో కూడా కొన్ని స్కీమ్స్ పెడుతున్నారు, లైక్ 11 months పీరియడ్ పెడుతున్నారు. సో ఏది బెటర్ అంటారు అలా తీసుకునే వాళ్ళకి? అది డిపెండ్స్. అంటే నా దగ్గర డబ్బులు ఎక్కువ లేవు, నా దగ్గర టోటల్ అమౌంట్ ఒక 50,000 జ్యువెలరీ కొనాలి, అవి అమౌంట్ లేదన్నప్పుడు నేను నెల కట్టుకుంటూ వెళ్ళడం అది ఒక ఆప్షన్ ఉంటుంది. అండ్ గోల్డ్ రేట్ అనేది నెల చేంజ్ అవుతూ ఉంటుంది, అఫ్కోర్స్ డే బై డే చేంజ్ అవుతూ ఉంటుంది. సో అలా చేంజ్ అవుతూ ఉన్నప్పుడు దాని మీద మనం బెనిఫిట్ రావాలి అంటే సిస్టమేటిక్గా ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళడం అనేది బెటర్ ఆప్షన్ ఉంటుంది. సో ఒకేసారి డబ్బులు ఉంటే ఏ రోజు చూసుకుని కొనవచ్చు. అండ్ గోల్డ్ రేట్ అనేది ప్రిడిక్ట్ చేయడం కష్టం కాబట్టి ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది, సో డైరెక్ట్ వెళ్ళి కొనేసుకోవచ్చు, ఏ రోజైనా కానీ మనం వెళ్ళి కొనుక్కోవడమే ఉంటుంది. లేదు అంటే ఇంక నెల ఇన్వెస్ట్ చేసుకుంటూ ఒక
11 months లేదంటే 12 months లేదంటే ఒక 24 months అలాగా ఇన్వెస్ట్ చేసుకుంటూ కొనుక్కోవడం అనేది రెండో ఆప్షన్. అలా కాకుండా కొంతమంది లాంగ్ టర్మ్లో చూస్తారు. అంటే మా అమ్మాయి పెళ్ళి ఒక 5 ఏళ్ళ తర్వాత ఉంటుంది, ఆ టైంకి నాకు గోల్డ్ కావాలి. సో అప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయకుండా మనం ఆ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ లేదంటే రికరింగ్ డిపాజిట్లో కానీ మనం సేవ్ చేసుకుంటూ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే కనుక ఓవర్ ద పీరియడ్ అదేంటంటే ఎక్కువ హ్యూజ్ అమౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. దాంతో మనం డైరెక్ట్ కొనుక్కోవచ్చు. ఓకే, ఎందుకంటే పాస్ట్ 30 years డేటా గోల్డ్ రేట్స్ చూస్తే కనుక రిటర్న్స్ అనేవి 7 to 8% అలా ఉన్నాయి. సో ఆన్ అన్ యావరేజ్ మనకి బెటర్ రిటర్న్స్ రావడానికి స్కోప్ ఉంది బయట ఇన్వెస్ట్మెంట్స్లో. ఓకే, ఇప్పుడు ఇంకోటండి వాసు గారు, ఇప్పుడు ఉన్న మధ్యతరగతి ఫ్యామిలీస్లో ఇప్పుడు ఏదైతే 10లో 9 మంది కంపల్సరీ అప్పులతోనే ఉంటారు చాలామంది. ఎందుకంటే వాళ్ళకున్న అంతంత జీతాలతోని కానీ ఫ్యామిలీని నెట్టుకు రావాలంటే కూడా అప్పులు చేస్తూ ఉంటారు. అది వాళ్ళకు ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా అయిపోయింది అప్పులు చెప్పాలంటే. సో అలా అప్పులు క్లియర్ చేసుకోవాలని, ఆ డెబ్ట్స్ని క్లియర్ చేసుకోవడానికి చాలామంది మధ్యతరగతి ఫ్యామిలీస్ ట్రై చేస్తుంటాయి. సో అలాంటి వారు ఒక లోన్ తీసుకొని ఆ లోన్ ద్వారా ఈ అప్పుని క్లియర్ చేసి ఏ అప్పులు లేకుండా ఆ లోన్స్ విషయంలో కూడా క్లియర్ చేసుకోవచ్చా? అలాంటి వారు ఏ కేటగిరీలో ఎలాంటి లోన్స్ తీసుకోవాలి అండ్ ఎలా వెళ్ళాలంటారు? ఇది చాలా పెద్ద క్వశ్చన్ యాక్చువల్గా. సో దీనిలోనే చాలా మల్టిపుల్ థింగ్స్ అని ఉంటాయి. దీనికి ఏంటంటే నేను లోన్ ఫ్రీ లైఫ్ అని ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేశాను. టోటల్ 5 days 1.5 hours ఆర్ 1 hour ట్రైనింగ్ ఉంటుంది అన్నమాట. సో టోటల్ లోన్స్ నుంచి ఎలా బయటకు రావాలి, ఎలా వెల్త్ క్రియేట్ చేయొచ్చు అనేది ఉంటుంది. సో ఇది ఎందుకు క్రియేట్ చేయాల్సి వచ్చిందంటే చాలా సూసైడ్ కేసెస్ అనేవి అంతకుముందు నా దగ్గరికి వచ్చాయి. లైక్ లోన్స్ ఎక్కువ ఉన్నాయి, లైక్ 5 credit cards ఉన్నాయి, 6 credit cards ఉన్నాయి, అండ్ పర్సనల్ లోన్ ఉంది, బిజినెస్ లోన్ ఉంది, ఇలా డిఫరెంట్ లోన్స్ ఉండి నేను స్ట్రక్ అయిపోయాను, ఏం చేయాలో తెలియట్లేదు. సో ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఏమవుతుందంటే వాళ్ళు ఎమోషనల్గా నెగిటివ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. అండ్ బయట నుంచి ప్రెజర్ ఎక్కువ ఉన్నప్పుడు సూసైడ్స్ అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. సో అలాగా ఒక 10 cases 20 cases అలా వచ్చినప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం జరిగింది. సో జనరల్గా లోన్స్ ఎక్కువగా ఉంటే మనము ఒకటి జంబో లోన్ అని ఒకటి ఉంటుంది. అంటే మన దగ్గర 4-5 లోన్స్ ఉంటే జంబో లోన్ అనే ఒక సిస్టమ్ యూస్ చేసి ఒక పెద్ద లోన్ తీసుకుని దీన్ని మిగిలిన లోన్ అన్నింటినీ క్లోజ్ చేయడం అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. రెండోది వచ్చేటప్పటికి ఈ లోన్స్ని సార్టింగ్ ఆర్డర్, అంటే జంబో లోన్ నేను తీసుకోలేదు, ఉన్న లోన్స్ని నేను క్లోజ్ చేద్దామని అనుకుంటున్నా, జంబో లోన్ ఆప్షన్ లేదని అనుకుందాం, ఒక బిగ్ లోన్ తీసుకున్న ఆప్షన్ లేదని అనుకుంటే అప్పుడు ఏంటంటే లోన్స్ అన్నింటినీ సార్టింగ్ ఆర్డర్లో మనం పెట్టుకుని సో ఏదైతే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని క్లోజ్ చేయడం, దాన్ని డెబ్ట్ అవలాంచే మెథడ్ అని ఒకటి అంటారు. లేదు అంటే మనకి ఎక్కువ అమౌంట్ ఉన్నదాన్ని ఫస్ట్ క్లోజ్ చేసుకున్నాం, లేదంటే తక్కువ అమౌంట్ ఉండేదాన్ని క్లోజ్ చేసుకున్నాం, ఆ కైండ్ ఆఫ్ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. దాన్ని డెబ్ట్ స్నోబాల్ మెథడ్ అని చెప్పి అంటారు. సో ఏదైనా మెథడ్ యూస్ చేసి క్లోజ్ చేయడం అనేది ఆప్షన్ నెంబర్ 1 or 2 అనుకోవచ్చు మనం. కొన్నిసార్లు ఏంటంటే మనకి ఇంకా స్కోప్ అనేది ఉండదు, ఏం చేసినా కానీ అవ్వదు. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మన ఇన్కమ్ పెరగాలి, మీ శాలరీ అనేది ఒక 50,000 ఉంది, లేదంటే 1,00,000 రూపాయలు ఉంది, దాన్ని ఒక అట్లీస్ట్ ఒక 30% 40% పెరగడానికి మీరు ట్రై చేయాలి. దీనికి ఏంటంటే జనరల్గా హై ఇన్కమ్ స్కిల్స్ కొన్ని ఉంటాయి. జస్ట్ బై వర్కింగ్ ఒక 2 గంటలు డైలీ పని చేయడం ద్వారా కూడా ఒక 50,000 or 30,000 ఎర్న్ చేసే స్కోప్ ఉంటుంది. అంటే ఇంటర్నెట్ స్కామ్స్ కాదు నేను చెప్పేది, జెన్యున్గా కొన్ని ఉన్నాయి స్కిల్స్ అనేవి. సో అలాంటివి మీరు ప్రాపర్గా నేర్చుకోవడానికి ఒక 6 months or 1 year టైం పడుతుంది. బట్ ఒకసారి నేర్చుకుంటే కనుక దాని నుంచి వచ్చే ఇన్కమ్ ద్వారా లోన్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. అది ఆప్షన్ నెంబర్ 1 అనుకోవచ్చు. రెండో రకం చూసుకుంటే కనుక ఇంకా మన వల్ల ఏం కాదు కాబట్టి వీ హ్యావ్ టు గో ఫర్ సెటిల్మెంట్. సో సెటిల్మెంట్ వచ్చేటప్పటికి మనం బ్యాంకులతో మాట్లాడుకుని ఒక లాయర్ని సెట్ చేసుకుని చేయాలి. ఈవెన్ అది కూడా నేను లోన్ ఫ్రీ లైఫ్ ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేశాను. అదేంటంటే లైక్ మల్టిపుల్ లోన్స్ ఉంది, ఎగ్జాంపుల్ ఒక 10 lakhs లోన్ ఉంది, లేదంటే ఒక 1 crore లోన్ ఉంది. సో బ్యాంకులతో మాట్లాడి మనం ఒక 30,000 లైక్ 3 lakhs పే చేస్తాం. 10 lakhs ఉన్నప్పుడు నేను 3 lakhs మాత్రమే పే చేయగలను, లేదంటే 4 lakhs పే చేయగలను అని చెప్పేసి బ్యాంకులతో మనం మాట్లాడి దాన్ని సెటిల్మెంట్ చేసుకోవడం అనేది చేసుకోవచ్చు. ఈవెన్ 1 crore లోన్ ఉంటే దానికి 30 lakhs 40 lakhs ఆ టైప్లో మాట్లాడి లాయర్స్తో మాట్లాడతారు. జనరల్గా లాయర్ మాట్లాడతారు బ్యాంకులతోటి, మాట్లాడి సెటిల్ చేయడం అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీని డ్రాబ్యాక్ ఏంటంటే మనకి సిబిల్లో సెటిల్డ్ అని ఒక ట్యాగ్ వస్తుంది అన్నమాట. సో దాన్ని క్లియర్ చేయడానికి మళ్ళీ ఇంకొక స్ట్రాటజీ ఉంటుంది. ఆ స్ట్రాటజీ యూస్ చేసి ఒక 1 to 2 yearsలో అది కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇంకోటండి, ఇన్వెస్టింగ్ అనే విషయాలకు వస్తే కూడా ప్రత్యేకించి తక్కువగా ఉంటే బంగారం కొంటాం, ఎక్కువగా ఉంటే ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేస్తాం. చాలా మందికి అయితే ఇలా చేస్తుంటారు. అండ్ ఇది కాకుండా కూడా చాలామంది స్టాక్ మార్కెట్స్ ఉంటాయి. సో ఇన్వెస్టింగ్ అంటే కూడా గోల్డ్, ల్యాండ్ ఆర్ స్టాక్ మార్కెట్స్ ఉంటాయి. సో మీ క్లయింట్స్కి మీరు ఏది సజెస్ట్ చేస్తారు ఎక్కువగా? డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి జనరల్గా ఉంటాయి.
సో ఇప్పుడు ప్రజెంట్ అయితే 6,000 పైగా క్లయింట్స్ ఉన్నారు. సో వీళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్, ఈవెన్ కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి వాటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా సేవింగ్స్ ఆప్షన్స్లోకి వస్తాయి. అండ్ దాని తర్వాత సేఫ్ అండ్ సెక్యూర్ అంటే మ్యూచువల్ ఫండ్స్ అని అనుకోవచ్చు. బట్ ఒక 5 years, 7 years, 10 years పీరియడ్కి మ్యూచువల్ ఫండ్స్ బాగుంటుంది. దాన్ని దాటి వెళ్తే ఇంక స్టాక్ మార్కెట్స్ అనేవి అప్స్ అండ్ డౌన్స్ చాలా హెవీగా ఉంటాయి. అది మేనేజ్ చేయగలను, ఆ రిస్క్ నేను తీసుకోగలను అని అనుకునే వాళ్ళకి స్టాక్ మార్కెట్ రికమెండేషన్ ఉంటుంది. ఇంక దాన్ని దాటి వెళ్తే కనుక బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్. సో బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్లో జనరల్గా రియల్ ఎస్టేట్ డీల్స్ కొన్ని వస్తూ ఉంటాయి, స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్స్ కొన్ని వస్తూ ఉంటాయి, అండ్ ఫ్రాంచైజీ బిజినెస్ ఐడియాస్ వస్తుంటాయి, అండ్ ప్రీ ఐపీఓ అని చెప్పి ఐపీఓకి వెళ్ళే ముందు ఇవి రిలీజ్ అవుతాయి అన్నమాట, ప్రీ ఐపీఓ. సో ఈ కైండ్ ఆఫ్ డీల్స్ ఉంటాయి. కొన్ని డైరెక్ట్ బిజినెస్ డీల్స్ ఉంటాయి, లైక్ రెస్టారెంట్స్, హోటల్స్, ఇవన్నీ కూడా వాళ్ళు కొన్నిసార్లు ఏంటంటే క్లోజ్ చేసేద్దామని అనుకునేటప్పుడు ఆ రకమైన డీల్స్ వస్తూ ఉంటాయి. మనం తీసుకుని లైక్ జనరల్గా ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేయడానికి ఒక 1 crore ఇన్వెస్ట్మెంట్ అయిందని అనుకోండి, ఇక్కడ మనకు ఒక 60 లక్షలకి వచ్చేస్తుంది. అది దాన్ని మనం ప్రాపర్గా బ్రాండ్ బిల్డ్ చేసుకుని మనం చేసుకోగలిగాము అంటే ఆ కైండ్ ఆఫ్ బిజినెస్ డీల్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ మల్టిపుల్ ఆప్షన్స్లో వీ డూ రికమెండ్ టు ద పీపుల్. ఓకే, ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే కూడా జాబర్స్ విషయంలో కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు అండ్ కార్పొరేట్ ఎంప్లాయీస్ కూడా ఉంటారు. సో వారు ఏ రకంగా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు, వాళ్ళు ఎలాంటి విషయాలు ఎక్కువగా ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు? గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చేటప్పటికి స్టేబుల్ ఇన్కమ్ ఉంటుంది. సో స్టేబుల్గా లైక్ రిటైర్మెంట్ వరకు 65 ఏళ్ళు, 63 ఏళ్ళు, లేదంటే 60 years వరకు వాళ్ళకి సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. కాబట్టి ప్రాపర్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయడం ద్వారా వాళ్ళు వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్లో. ఇది ఏంటంటే బోరింగ్ ఇన్వెస్ట్మెంట్, బట్ ఏంటంటే లాంగర్ రన్లో దాని ద్వారా ఈవెన్ ఒక 5 crore బ్యాంక్లో ఉండాలన్నా, ఒక 10 crore బ్యాంక్లో ఉండాలన్నా ఈ ఎస్ఐపి మెథడ్ ఫాలో అవడం ద్వారా చేసుకోవచ్చు. ప్రైవేట్ ఎంప్లాయీస్ వచ్చేటప్పటికి సేమ్ ఎస్ఐపి మెథడ్ ఫాలో అవ్వచ్చు, బట్ ఇంకా కొన్ని ఎక్కువ స్ట్రాటజీలు అనేది వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి అంత టైం ఉండదు. గవర్నమెంట్ టైం 60 years నేను రిటైర్ అవుతానంటే ప్రైవేట్లో అంత స్కోప్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో నేను జనరల్గా ప్రైవేట్ ఎంప్లాయీస్ అందరికీ రికమెండ్ చేసేది ఏంటంటే ఒక సెకండరీ ఇన్కమ్ స్కిల్ అనేది డెవలప్ చేసుకోండి. అది ఏదైనా పర్లేదు, ఒక సెకండరీ ఇన్కమ్ స్కిల్ అనేది డెవలప్ చేసుకోండి. అండ్ దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్స్ అండ్ సేవింగ్స్ కూడా చేయండి. సో ఇక్కడ ఏంటంటే మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్, నాలెడ్జ్ అండ్ స్కిల్స్ రిలేటెడ్. దాని తర్వాత మీ ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా కూడా కొంచెం వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఉంటుంది. సో వాళ్ళు కూడా వెల్త్ అనేది క్రియేట్ చేయొచ్చు. నైస్, చాలా చక్కటి సలహా ఇది, థ్యాంక్ యూ. ఇప్పుడు చాలామంది తమ సమస్యలు చెప్తూ ఉంటారు, ఫైనాన్షియల్గా చాలామంది బాధపడుతుంటారు. సో అందులో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక పెద్ద ఆయన ఉన్నారు. ఆయన ఇప్పుడు నార్మల్ పెద్ద ఆయన అంటే మరీ ఏజ్డ్ కాదు, ఓకే, హీస్ ఎ జెంటిల్మెన్. సో ఆయనకు ఒక 50,000 సంపాదన ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆయనకి 2 కూతుర్లు ఉన్నారు. సో ఆ 2 కూతుర్లకు పెళ్లి చేయాలి, దానికోసం డబ్బు సేవ్ చేసుకోవాలి. బట్ ఈ 50,000 సంపాదన నెల తిరిగేలోపు కూడా ఆయన దగ్గర చిల్లి గవ్వ రూపాయి కూడా మిగలట్లేదు. సో అలాంటి పర్సన్కి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? జనరల్గా ఇప్పుడు ఎక్కువ మంది ఇలాగే ఉన్నారు. ఎందుకంటే దాని మూలంగా లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్, లేదంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ రావడం మూలంగా చాలామంది ఈ ఆరోగ్య సమస్యల మూలంగా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు అన్నమాట. ఇక్కడ అమ్మాయి అన్నది, లేదంటే మీరు చెప్పిన కేస్ స్టడీ ప్రకారం చూసుకుంటే 2 scenarios ఉండొచ్చు. ఒకటి వాళ్ళ ఏజ్ 30-35 ఉండి చిన్న పాప లైక్ 2 years బేబీ ఆర్ 5 years బేబీ ఆ టైప్లో ఉండొచ్చు. రెండోది ఏంటంటే 50 ఏళ్ళు ఉండే ఆయన మ్యారేజ్ అనేది ఇంకొక 5 to 6 yearsలో చేయాల్సి రావచ్చు. ఈ 2 scenariosకి కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది మనం చేయాల్సి ఉంటుంది, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు 50,000 శాలరీ 30-35 సంవత్సరాలు ఉన్నప్పుడు మనం మేనేజ్ చేయొచ్చు. ఎందుకంటే కొంత ఏదో రకంగా సేవ్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకున్నాం, పాప పేరు మీద ఒక 2,000-3,000 రూపాయలు జనరల్గా సుకన్య సమృద్ధి యోజన అనేది ఒకటి ఉంటుంది, దానిలో సేవ్ చేయొచ్చు. లేదు మ్యూచువల్ ఫండ్స్లో అయినా సేవ్ చేయొచ్చు. కొంచెం నాలెడ్జ్ పెంచుకుని ఈ టైప్లో చేయాలి అంటే స్టాక్ మార్కెట్ కానీ ఇంకా డిఫరెంట్ అదర్ థింగ్స్ ఉంటాయి, కానీ రిస్క్ ఎక్కువ ఉంటాయి యాక్చువల్గా. సో అమ్మాయి మ్యారేజ్ కానీ అనుకుంటున్నాం కాబట్టి రిస్కీ వాటిలోకి వెళ్ళకపోవడం బెటర్. సో రికరింగ్ డిపాజిట్ కానీ లేదంటే సుకన్య సమృద్ధి యోజన నాకు అసలు రిస్క్ వద్దని అనుకుంటే నేను కొంచెం రిస్క్ తీసుకుంటానంటే మ్యూచువల్ ఫండ్స్లో లార్జ్ క్యాప్లో ఎస్ఐపిస్ చేసుకోవచ్చు. ఇది కూడా బాగానే ఉంటుంది. అదే మనం 50 ఏళ్ళు వచ్చేసింది, ఇంకా వాళ్ళ అమ్మాయిలు ఇద్దరు కూడా మేబీ ఓ 3 to 4 yearsలో మ్యారేజ్ చేయాలి, 50,000 శాలరీనే ఉంది. సో ఈ సినారియోలో ఏంటంటే అక్కడ పెద్దగా చేయడానికి ఏమీ లేదు. ఆయన బెస్ట్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళ అమ్మాయిలకి ప్రాపర్ ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది ఆయన చేసుకోవాలి. సో దట్ వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటారు. జాబ్ తొందరగా వచ్చిందని అనుకోండి, మ్యారేజ్ టైంకి వాళ్ళు సంపాదించుకునే సిచ్యువేషన్లో ఉంటారు. సో దట్ వాళ్ళు సెల్ఫ్గా గ్రో అవ్వడానికి ఈవెన్ ఇప్పుడు మనం చూసుకోవచ్చు మ్యారేజెస్ చాలా డైవర్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి.
సో ఈవెన్ వాళ్ళందరూ వాళ్ళు అమ్మాయి ఫైనాన్షియల్గా ఇండివిజువల్గా ఒక స్టేబుల్గా ఉండాలి. ఒక అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే పెళ్లి టైం వచ్చేసరికి వాళ్ళంతట వాళ్ళు ఇండివిజువల్గా నిల్చోగలిగితే వాళ్ళకి తర్వాత ఈజీగా ఉంటుంది అంటారు. కరెక్ట్. ఇండిపెండెంట్గా చేయడం అనేది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటుంది. అంటే వాళ్ళ కూతుర్లు ఇద్దరు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు మనీ వాళ్ళు సంపాదించుకునేటట్టు ఉంటే కనుక అయినా ఈజీగా ఉంటుంది. ఏమన్నా సేవ్ చేసి ఇన్వెస్ట్ చేస్తే కనుక అది బెనిఫిట్ అవుతుంది ఎనీహౌ. సో ఈ వే అనేది బెటర్ ఉంటుంది. వెరీ నైస్. ఇప్పుడు ఇంకోటి అండి వాసు గారు, ఇప్పుడు చాలా మందిని అట్రాక్ట్ చేస్తుంది. ఈవెన్ మేము మా ఛానల్స్లో కూడా చాలాసార్లు పెట్టాం కూడా. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది సూసైడ్ చేసుకొని చనిపోయిన సందర్భాలు మనం చూసాము, మీకు కూడా తెలిసి ఉంటుంది ఈ విషయం. సో ఆల్రెడీ ఇవన్నీ చూసాక కూడా కొంతమంది బెట్టింగ్ యాప్స్ నుంచి బయటికి రావాలి, ఇవి డెప్స్ నుంచి బయటికి రావాలని చాలామంది ట్రై చేస్తున్నారు. బట్ ఈవెన్ దో వాళ్ళు అందులో నుంచి బయటికి రాలేని పరిస్థితిలో చాలామంది ఉన్నారు. సో ఈ బెట్టింగ్ యాప్స్లో కూరుకుపోయిన వాళ్ళని బయటికి రావడానికి మీరు ఇచ్చే సలహా ఏంటి? బెట్టింగ్ అనేది ఒక నెగటివ్ అనుకోవచ్చు, హ్యూమన్ రైట్. అంటే హ్యూమన్స్లో అది లోపల ఉన్నది. మనం చూసుకుంటే ఈవెన్ మహాభారతం దగ్గర నుంచి బెట్టింగ్ అనేది ఉంది. అది కొత్తగా వచ్చింది ఏమీ కాదు. అండ్ దాన్ని కంట్రోల్ చేసుకోకపోతే ఏమవుతుంది అనేది మనం ఆల్రెడీ మహాభారతం నుంచే వింటూ ఉన్నాం. ఈవెన్ ఇప్పుడు కూడా టీవీలో చాలా జరుగుతున్నాయి. ఈవెన్ కొన్ని హర్ష సాయి అని ఇంకా డిఫరెంట్ అదర్ పీపుల్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ దాన్ని ప్రమోట్ చేసి దాని మీద చాలా గొడవలు అయినాయి మనం చూసాము. సో ఏదైనా మనం నెగిటివ్ థింగ్ ఎయిదర్ బెట్టింగ్ ఆర్ డ్రింకింగ్ అయినా స్మోకింగ్ అయినా ఇంకా వేరే ఏమైనా నెగిటివ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి, దాన్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతే మనం ఫ్యూచర్లో గ్రో అవ్వడం, వెల్త్ క్రియేట్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ ఉంటుంది. ఈవెన్ వెల్త్ ఉన్నా కానీ దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది ఈ కైండ్ ఆఫ్ హ్యాబిట్స్ ఉండేవాళ్ళు. ఓకే, సో ఆల్రెడీ బెట్టింగ్ యాప్స్లో ఇన్వెస్ట్ చేశారు అండ్ దాని నుంచి ఇంకా బయటకు రావాలని అనుకుంటే తెలుసుకున్నారు, మొత్తం మిస్టేక్స్ తెలుసుకున్నారు, బయటకు రావాలని అనుకుంటే కనుక వాళ్ళు ఈ బెట్టింగ్స్ రిలేటెడ్ ఆర్ వాట్ ఎవర్ మొత్తం ఫ్రెండ్స్ని ఫస్ట్ కట్ చేయాలి. సో ఆ రిలేటెడ్ ఎవరెవరైతే ఉన్నారో యాప్స్ ఏమైనా ఉంటే కనుక యాప్స్ని అన్ఇన్స్టాల్ చేసుకుని ఫస్ట్ అది స్టాప్ చేయాలి. దాని తర్వాత మనీ రిలేటెడ్ నాలెడ్జ్ అనేది పెంచుకోవాలి. జనరల్గా మనకి చాలా బుక్స్ అవైలబుల్గా ఉంటాయి, రిచ్ డాడ్ పూర్ డాడ్ అని చెప్పి, థింక్ అండ్ గ్రో రిచ్ అని చెప్పి ఇంకా డిఫరెంట్ బుక్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. జనరల్గా ఎవరైనా కానీ వెల్త్ క్రియేట్ చేయాలి అంటే ఈవెన్ బెట్టింగ్ యాప్స్ ఉండే వాళ్ళే కాదు, నార్మల్గా కానీ ఎవరైనా కానీ ఒక 5 crore ఆర్ 10 crore ఆర్ 100 crore క్రియేట్ చేయాలన్నా ఒక 10 to 20 బుక్స్ చదివితే, ఒక 10 బుక్స్ చాలు, ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే ఒక 10 బుక్స్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ మనం చదవగలిగితే కనుక దాని నుంచి వచ్చే నాలెడ్జ్ తోటి చాలా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. దాని తర్వాత ఏ డిసిషన్ తీసుకున్నా అది కరెక్ట్గా ఉంటుంది అండ్ అది మనకి వెల్త్ క్రియేట్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో ఆ మెథడ్ ఫాలో అవడం బెటర్. చాలామంది ఇప్పుడు యూత్ ఎవరైతే ఉన్నారో చాలా ఎంజాయ్మెంట్స్కి చాలా అలవాటు పడిపోయారు. ఫ్యాంటసీలు ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు పబ్బులని, పార్టీలని, షికార్లని చాలా రకాలుగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు యూత్. సో ఇలాంటి వారికి పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ ఏమన్నారు, ఎందుకంటే అల్లారు ముద్దుగా పెంచుకున్నారు కాబట్టి వారికి కావాల్సిన అన్ని కూడా వారు క్రియేట్ చేస్తున్నారు, పెడుతున్నారు. బట్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళ ఫ్యూచర్కి డబ్బులు కూడా అడ్జస్ట్ చేయాలి అండ్ వాళ్ళ ఎంజాయ్మెంట్స్కి ఖర్చులకు ఇవ్వాలి. సో అలాంటి పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు? మీరు చెప్పిన క్వశ్చన్ రిచ్ ఫ్యామిలీస్కే కాదు, ఇప్పుడు ఈవెన్ మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఫేస్ చేస్తున్నది. ఎందుకంటే ఒక 40 years ఉండేవాళ్ళు, 45 years ఉండేవాళ్ళు, వాళ్ళు ఆల్రెడీ చాలా కష్టాలు చూసి వచ్చి ఉంటారు. సో నేను పడిన కష్టాలు మా అబ్బాయి పడకూడదు లేదంటే మా అమ్మాయి పడకూడదు అని చెప్పి వాళ్ళు చాలా గారాభంగా బాగా చూసుకుంటూ ఉంటారు. బట్ ఈ బిహేవియర్ మూలంగానే వాళ్ళకి ఎక్కువ లాస్ జరుగుతుంది. వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ లాస్ అనేది జరుగుతుంది. యాక్చువల్గా ఆల్ట్రా రిచ్ ఫ్యామిలీస్లో అంటే ఒక 100 crore, 200 crore, 500 crore ఉండే ఫ్యామిలీస్లో పిల్లల్ని ఎలా పెంచాలనే దాని మీద కూడా వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఉంటుంది, లేదంటే దాని రిలేటెడ్ కేర్ టేకర్స్ ఉంటారు. బట్ అటు ఇటు కాకుండా మిడిల్ క్లాస్లో ఉండే వాళ్ళకి మేజర్ ప్రాబ్లం ఉంటుంది, ఎఫెక్ట్ కూడా అవుతారు. కరెక్ట్. సో గారాభంగా చూడాలా లేదంటే కొంచెం స్ట్రిక్ట్గా చేద్దామా, ఈ కైండ్ ఆఫ్ కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అది కాకుండా ఈ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ కూడా బాగా ఉంటుంది. సో వీళ్ళకి డబ్బు వాల్యూ అనేది ఫస్ట్ చెప్పాలి. ముందు డబ్బులు ఇచ్చే ముందు ఈవెన్ అది 50,000 అయినా, 1,00,000 రూపాయలైనా, ఈవెన్ 10,000 అయినా కానీ అది ఇచ్చే ముందు డబ్బు వాల్యూ తెలిసిన తర్వాత ఆ మనీ ఇస్తే కనుక వాళ్ళకి ప్రాపర్గా ఖర్చు పెడతారు. సో ఇక్కడ ఏంటంటే ట్రాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇవేమి డ్రగ్స్ రిలేటెడ్ కేసెస్ కూడా చాలా రన్ అవుతున్నాయి. సో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మనీ రిలేటెడ్ మూలంగానే. సో ఫస్ట్ డబ్బులు ఇవ్వాలి. అఫ్కోర్స్ డబ్బులు ఇచ్చే ముందు ఆ డబ్బులు ఎందుకు ఇస్తున్నాం, డబ్బులు సంపాదించడానికి ఎంత కష్టపడ్డాము అండ్ ఏం చేస్తే ఆ మనీ వచ్చింది అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలగడం వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. దాని తర్వాత ఆ డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు కూడా దాని ట్రాకింగ్ అనేది కొంచెం చేయగలిగితే కనుక పిల్లలు కొంచెం కంట్రోల్లో ఉండడానికి స్కోప్ ఉంటుంది. అండ్ పేరెంట్స్ జస్ట్ అలాగే ఏదో ఇచ్చేస్తున్నామంటే ఇచ్చేస్తున్నామని కాకుండా కొంచెం జాగ్రత్తగా వాళ్ళకి ట్రైన్ చేయడం
మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇలా పిల్లల్ని కంట్రోల్ చేస్తే కాకుండా వాళ్ళకి సంబంధించి భవిష్యత్తుకి సంబంధించి కూడా ఇన్వెస్ట్ చేయాలి. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటారు? భవిష్యత్తుకి ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇక్కడ 2 రకాలు ఉంటాయి. అంటే పిల్లల మీద నేను డిపెండ్ అవుతాను అని అనుకునే సిచ్యువేషన్ ఇప్పుడు ప్రజెంట్ లేదు. సో ఫస్ట్ ఏంటంటే నేను చెప్పేది, పేరెంట్స్ మీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది మీరు ఫస్ట్ చూసుకోండి. అంటే మీరు మీ పిల్లలు మిమ్మల్ని చూసినా చూడకపోయినా మీ దగ్గర వచ్చే డబ్బులు మీకు మంత్లీ వచ్చే డబ్బులు అనేవి మీకు జీవితాంతం వరకు సరిపోవాలి. అది సరిపోతున్నాయా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత పిల్లలకి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. ఈవెన్ ఇప్పుడు కొన్ని రకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఒక 20 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే నెల 15,000 వస్తాయి. అంటిల్ ఈవెన్ మనకు 100 years వచ్చినా కానీ, ఈవెన్ 120 years ఉన్నా కానీ మన నెల ఒక టయానికి డబ్బులు పడిపోతూ ఉంటాయి. ఈవెన్ అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీరు చేయొచ్చు, జనరల్గా పేరెంట్స్ చేయొచ్చు. లేదు పిల్లల పేరు మీద అంటే కనుక లాంగ్ టర్మ్లో నెల కొంత రికరింగ్ డిపాజిట్ కానీ, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ SIPsలో, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినా కానీ ఓవర్ ద పీరియడ్ అది వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. కానీ ఏంటంటే డబ్బులు మొత్తం ఒకేసారి ఇచ్చేయకూడదు ఇక్కడ. సో డబ్బులు కొంత ఇవ్వడం, లేదంటే అసలు ఏం చేస్తున్నాడా, వచ్చిన డబ్బుల్ని ఏం చేస్తున్నాడు, ప్రాపర్గా ఇన్వెస్ట్ చేస్తున్నాడా, లేదంటే ఖర్చు పెట్టేస్తున్నాడా అనేది ప్రాపర్గా ట్రాక్ చేసుకొని స్లోగా ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయనేది మన పిల్లలకి చెప్పకూడదు, ఎందుకంటే అది కూడా మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, వెరీ నైస్. ఇప్పుడు మీరు ఈ మాట చెప్పారు కాబట్టి నాకు డౌట్ వచ్చింది. పేరెంట్స్ కూడా వాళ్ళు పిల్లలపైన డిపెండ్ అవ్వకుండా వారు కూడా వారిపైన ఇండివిజువల్గా బతకాలి అని మీరు చెప్పారు. ఇట్స్ గుడ్ ఐడియా యాక్చువల్లీ. బట్ ఈ రియలైజేషన్ చాలా లేట్గా, ఒక 60 years పర్సన్కి అప్పుడు లేట్ రియలైజేషన్ జరిగితే అలాంటి సీనియర్ సిటిజన్స్ వాళ్ళు ఎలాంటి విషయంలో ఇన్వెస్ట్ చేయాలి, వాళ్ళు ఎలాంటి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్? ఎందుకంటే ఆ టైంకి వాళ్ళకి మెడిసిన్ కానివ్వండి, రకరకాల ఖర్చులు ఉంటాయి. సో వాళ్ళకి మంత్లీ రిటర్న్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అలాంటి వాళ్ళకి ఏ ప్లాన్ మీరు సజెస్ట్ చేస్తారు? మీరు చెప్పేది కరెక్ట్ యాక్చువల్గా. ఎందుకంటే నేను ఇప్పుడు 25 years పీపుల్కి, అంటే ఇప్పుడు 25 సంవత్సరాలు ఉండే వాళ్ళకి ఎవరికైనా నేను రిటైర్మెంట్ గురించి చెప్పాను, లేదంటే 30 years ఉండే వాళ్ళకి రిటైర్మెంట్ గురించి చెప్పాను అనుకోండి, వాళ్ళు అసలు వినరు. ఎందుకంటే నా రిటైర్మెంట్ ఇప్పుడు కాదు కదా అని అనుకుంటారు. సో ఇక్కడ ఏదైనా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చిందని అనుకోండి, మనకి ఇమీడియట్గా తెలుస్తుంది. ఏదైనా పెయిన్ కానీ, లేదంటే తలపోటో, కడుపు నొప్పి ఏదో ఒకటి వచ్చి మనకు తెలుస్తుంది, ఏదైనా పెయిన్ వస్తుంది. వెల్త్ రిలేటెడ్ మనం ఏదైనా మిస్టేక్ చేస్తే మనకు అది తెలియడం అనేది రిటైర్మెంట్ టైంలోనే తెలుస్తుంది. సో అప్పటి వరకు మనకు తెలియదు, అంతా మనకి తెలుసు కదా, బాగానే ఉంది కదా అన్నట్టు ఉంటుంది. సో రిటైర్ అయిన తర్వాత ఆ రిలేటెడ్ ఇంపాక్ట్ అనేది బాగా పడుతుంది అన్నమాట. సో రిటైర్ అయిన తర్వాత నేను ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ వస్తారు, లైక్ టీచర్లు కానీ, డాక్టర్స్ కానీ, కొంతమంది ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ వస్తారు. నేను ఇప్పుడు రిటైర్ అయిపోయాను, ఈ మనీని ఏం చేయాలనేది జనరల్గా వీళ్ళు అడుగుతూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మొత్తం మనీని మేము 3 parts కింద డివైడ్ చేస్తాము. సో ఫస్ట్ పార్ట్ వచ్చేటప్పటికి ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంచుతాం, ఎందుకంటే దాని నుంచి అట్లీస్ట్ ఒక 5 years 7 years వాళ్ళ ఫ్యామిలీ రన్ అవ్వాలి కాబట్టి. రెండో పార్ట్ వచ్చేటప్పటికి కొంత రిస్క్ ఉండే, కొంచెం రిస్క్ అంటే హెవీ రిస్క్ కాదు, ఒక 10% to 12% రిటర్న్స్ వచ్చే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాం. అదేంటంటే ఓవర్ ద పీరియడ్ ఒక 7 years టైంలో డబుల్ అవుతుంది. సో వీళ్ళు ఒక 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే అది 20 lakhs అవుతుంది. సో అక్కడ కొంచెం సేఫ్ ఉంటారు. అండ్ మూడో పార్ట్ వచ్చేటప్పటికి కొంచెం హై రిస్క్ ఉండి హై రిటర్న్స్ వచ్చే దానిలో ఇన్వెస్ట్ చేస్తాం. ఈవెన్ ఓ 15% or 18% రిటర్న్స్ వచ్చే, ఈవెన్ 20% కూడా కొన్ని వచ్చేవి ఉన్నాయి. అలాంటి హై రిస్క్ మ్యూచువల్ ఫండ్స్లో కానీ, లేదంటే అదర్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తాము. సో దట్ ఈ మనీ కొంచెం ఫాస్ట్గా గ్రో అవుతుంది. సో మనం ఒక 10 years టైం ఇచ్చామని అనుకోండి, మేబీ 2 times 3 times గ్రో అవుతుంది. అంటే 10 లక్షలు 30 లక్షలు అవడానికి, 40 లక్షలు అవడానికి స్కోప్ ఉంటుంది. సో దట్ వీళ్ళు ఈవెన్ చనిపోయే వరకు కూడా ఆ మనీ అనేది తగ్గిపోకుండా ఉంటుంది. జనరల్గా ఏమవుతుంది అంటే ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టేస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్లో పెడితే అది అలాగే ఉంటుంది, 10 లక్షలు అనేది 10 లక్షలే ఉంటుంది, అది పెరగదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్యాక్సేషన్ బాగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు మనం ఫిక్స్డ్ డిపాజిట్లో డబ్బులు పెడితే మన ఇన్కమ్ స్లాబ్స్ ప్రకారం ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. రిటర్న్స్ వచ్చేటప్పటికి తగ్గిపోతుంది. అంతకుముందు 9% ఫిక్స్డ్ డిపాజిట్లో వడ్డీ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి, బట్ ఇప్పుడు చూస్తే 8% or 7% అలా వస్తున్నాయి. సో ఇండియా డెవలపింగ్ కంట్రీ అయ్యే కొద్దీ కూడా ఈ రిటర్న్స్ అనేవి బాగా తగ్గిపోతాయి. సో ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పీపుల్ స్ట్రగుల్ అవ్వకుండా ఉండాలంటే నేను ఫస్ట్ చెప్పిన 3 మెథడ్ అనేది 3 డివిజన్ చేసుకుని దాన్ని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇంకొకటి అండి, ఇప్పుడు ఇవన్నీ విన్నాక కూడా చాలామందికి ఇప్పటి నుంచన్నా ఇన్వెస్ట్ చేయాలి, ఏదో దాంట్లో ఇన్వెస్ట్ చేసి మెల్లిగా వెల్త్ క్రియేట్ చేసుకోవాలనే ఆలోచనలో చాలామంది ఉన్నారు. అండ్ యూత్ కూడా ఇప్పుడు ఆ రకంగా చాలామంది ఆలోచిస్తున్నారు అండ్ స్టడీ చేస్తున్నారు. ఈవెన్ తో కూడా అలాంటి వాళ్ళకి ఎందులో ఇన్వెస్ట్ చేయాలి అన్న డౌట్ ఒకటి ఉంది. సో ఫస్ట్ ఇప్పుడే బేసిక్గా స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? బేసిక్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేవాళ్ళు ఫస్ట్ జనరల్గా బేసిక్ ఫైనాన్షియల్ ప్లాన్ మనం చూసుకుంటే కనుక ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. సో ఒక 1 crore to 2 crore టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ ప్రతి ఒక్కరికి కూడా.
అండ్ రెండోది వచ్చేటప్పటికి హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి ఉండాలి. జనరల్గా కంపెనీస్ ఇస్తూ ఉంటే ఓ 2 లక్షలు కానీ 5 లక్షలు కానీ, అది చాలకపోతే కనుక ఈవెన్ మా క్లయింట్స్కి అయితే కనుక ఈవెన్ అప్ టు 1 crore కూడా మేము హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేటట్టు చేస్తాము. అది రెండో ఆప్షన్. మూడోది వచ్చేటప్పటికి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్స్లో సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్. జనరల్లీ అందులో లార్జ్ క్యాప్ ఫండ్స్ అనేది జనరల్గా మోర్ సెక్యూర్డ్ ఉంటుంది. ఓవర్ ద పీరియడ్ ఒక 5 years ఆర్ 7 years చూసుకుంటే కనుక లాంగ్ రన్లో అది బాగా వెల్త్ క్రియేట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. లేదు నేను కొంచెం రిస్క్ చేస్తానంటే స్మాల్ క్యాప్ ఆర్ మిడ్ క్యాప్లో కూడా చేయొచ్చు. ఈ మధ్యన ఈవెన్ ఫ్లెక్సీ క్యాప్ టైప్లో కొన్ని వచ్చాయి, అవి కూడా బాగానే రిటర్న్స్ ఇస్తున్నాయి. బట్ ఇవేంటంటే ఒక 7 years ఆర్ 10 years ఇన్వెస్ట్మెంట్స్కి లాంగ్ రన్లో ఉంటుంది. సో ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే నేను ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్ అండ్ నేను చేసిన ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఇన్వెస్టింగ్ ఆన్ అవర్ సెల్ఫ్. మన నాలెడ్జ్ అండ్ స్కిల్స్ని మించిన బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటూ ఏది లేదు. దాని తర్వాత ఏ ఫైనాన్షియల్ ప్రొడక్ట్ కరెక్ట్. సో దాని తర్వాత ఏ ఫైనాన్షియల్ ప్రొడక్ట్ అయినా వస్తుంది. ఎందుకంటే మన నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఇంప్రూవ్ అయితే మన శాలరీ లేదంటే మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. మన ఇన్కమ్ అనేది మల్టిప్లై అవుతుంది. లైక్ ఒక 50,000 వచ్చినప్పుడు అది 1 lakh అవ్వడానికి, లేదంటే 1 lakh వచ్చే వాళ్ళు ఒక 3 lakh చేయడానికి స్కిల్స్ నేర్చుకోవడం అనేది, లేదంటే ట్రైనింగ్స్లో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాసు గారు, అండ్ ఇంకొకటి అండి, అసలు ఇప్పుడు 10% గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే 90% ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీసే ఉన్నారు. సో కంప్లీట్ కార్పొరేట్ కంపెనీస్లో ఇలా జాబ్స్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఏమవుతుందంటే ఇలా ఇక్కడ జాబ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రెషర్ తీసుకోలేకపోతున్నారు. ఏదైతే ప్రెషర్ వాళ్ళు పెడతారో కూడా ఆ ప్రెషర్ తీసుకోలేక ఇంకా నా వల్ల కాదు ఈ జాబ్స్ నేను చేయలేను, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్న ఆలోచనలో చాలామంది ఉన్నారు. అండ్ అలా స్టార్ట్ చేసి తెలియక స్టార్ట్ చేసి లాస్ అనే వాళ్ళు ఉన్నారు. సో ఇలా చాలా హ్యూజ్ మిస్టేక్స్లో పడుతున్నారు చాలామంది ఈ ప్రెషర్ తట్టుకోలేక. సో ఇప్పుడు మీరు మా ఛానల్లో ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం, ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి, అలా చాలా కూడా ఆ ప్రెషర్ తీసుకోలేక కూల్గా బిజినెస్ చేస్తూ వెల్త్ క్రియేట్ చేసుకోవాలి అనుకునే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? జాబ్ నుంచి బిజినెస్కి మూవ్ అవ్వాలి అంటే జాబ్ రిలేటెడ్ స్కిల్ సెట్స్ అనేవి, బిజినెస్ రిలేటెడ్ స్కిల్ సెట్స్ అనేవి కంప్లీట్ డిఫరెంట్ ఉంటాయి. సో చాలామంది ఏంటంటే వాళ్ళ బాస్ మీద కోపంతోటో, మేనేజర్ మీద కోపంతోటో, లేదంటే నాకు ఈ వర్క్ నచ్చలేదు అనేది, లేదంటే నాకు ఎక్కువ టాలెంట్ ఉందని బిలీవ్ చేసి జాబ్ క్విట్ చేసి బిజినెస్ ట్రై చేస్తూ ఉంటారు. ఇది కంప్లీట్ డిజాస్టర్ ప్లాన్ అనమాట. సో మీరు ఎప్పుడైనా జాబ్ నుంచి బిజినెస్కి మూవ్ అవ్వాలంటే ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలి. అండ్ దాని మీద వచ్చే ఇన్కమ్ అనేది జాబ్కి ఈక్వల్ అయినప్పుడు మీరు బిజినెస్ రిలేటెడ్ స్టార్ట్ చేసేయచ్చు, జాబ్ రిజైన్ చేయొచ్చు. సో బిజినెస్ ఇన్కమ్ అనేది ఈ జాబ్ కంటే అట్లీస్ట్ కొంచెం 1.25x అయినా ఎక్కువ ఉండాలి. ఓకే. అండ్ రెండోది వచ్చేటప్పటికి బిజినెస్ రిలేటెడ్ స్కిల్ సెట్స్ అనేవి చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది. మనం వేరే వాళ్ళని నమ్మి వేరే వాళ్ళ బిజినెసెస్లో చేయడం, ఇన్వెస్ట్ చేయడం, లేదంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి బిజినెస్ స్టార్ట్ చేయడం, మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, మా వైఫ్ ఉన్నారు, లేదంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పి బిజినెస్ స్టార్ట్ చేయడం అంటే మనం డిజాస్టర్కి వెళ్తున్నట్టే, లాసెస్ అయ్యే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఏంటంటే ఆ రిలేటెడ్ ఏమైతే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామో ఆ రిలేటెడ్ ఫుల్ స్కిల్ సెట్ అనేది మనం ఫస్ట్ గ్రో చేసుకుని, కుదిరితే ఇంకా వేరే ఏదైనా ఆ రిలేటెడ్ కంపెనీస్లో మనం పనిచేసి కూడా ఫ్రీగా ఒక 6 నెలల్లో సంవత్సరమో ఆ నాలెడ్జ్ పెంచుకుని అప్పుడు బిజినెస్ స్టార్ట్ చేస్తే మనకి ఎక్కువ సక్సెస్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. సో బిజినెస్ విషయానికి వస్తే కూడా ప్రత్యేకించి ఇప్పుడు మనము అన్ని మెట్రో నగరాల్లో కూడా ఈ ఫ్రాంచైజ్ బిజినెస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వారు కూడా సింపుల్గా చాలామంది ఈ ఫ్రాంచైజ్లో వెళ్ళి డబ్బులు సంపాదించవచ్చు కదా అని అనుకుంటున్నారు. బట్ ఈవెన్ ఫ్రాంచైజ్లో కూడా ఏ సెక్టార్కి వెళ్తే బెనిఫిట్ అంటారు? సో జనరల్గా ఫ్రాంచైజీస్లో మల్టిపుల్ ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ ఫ్రాంచైజీస్, లేదంటే ఆటోమొబైల్స్ రిలేటెడ్ ఫ్రాంచైజీస్, లేదంటే మార్కెటింగ్ రిలేటెడ్, కన్సల్టింగ్ రిలేటెడ్, ఇలా డిఫరెంట్ ఫ్రాంచైజీస్ ఉంటాయి. ఇది ఏ సెక్టార్కి వెళ్ళడం అనే దానికంటే అసలు ఏ బిజినెస్లోకి వెళ్తున్నాం అనే దాని మీద అది ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. సో జనరల్గా మేము ఫ్రాంచైజీస్లో వాటిలో ఇన్వెస్ట్ చేస్తాం. అంటే మేము స్టార్ట్ చేయం, ఎవరైనా ఎక్స్పాండ్ చేసుకోవాలని అనుకుంటే కనుక మేము దానిలో ఇన్వెస్ట్ చేస్తాం. అలాంటప్పుడు మేము చూసే వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఏంటంటే ఆ ఫౌండర్ ఎంత దాని రిలేటెడ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎంత డెడికేటెడ్గా ఉంటున్నారు అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. రెండోది, మేము ఇన్వెస్ట్ చేసినప్పుడు మాకు ఏమైనా మినిమం గ్యారంటీ ఇస్తున్నారా? జనరల్గా 2% లేదంటే 3% పర్ మంత్ రిటర్న్స్ వస్తూ ఉంటారు. సో ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చారని అనుకోండి, దెన్ అప్పుడు మేము ఇన్వెస్ట్ చేస్తాం. ఇప్పుడు అది కూడా ఇవ్వలేకపోతున్నారు అంటే సంథింగ్ బిజినెస్లో ఏదైనా ఫ్లా ఉన్నట్టు. సో జనరల్గా అది మేము రికమెండ్ చేయం. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ వాల్యుబుల్ టైం మా కోసం కేటాయించి చాలా విషయాలు మాకు క్లియర్గా క్లుప్తంగా విశ్లేషించినందుకు థ్యాంక్ యూ. వెల్కమ్. సో చూసారు కదండి, సో మొత్తం మీద ఇప్పుడున్న ఏదైతే ఆధునిక కాలంలో మనం ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఎలా బతకాలి, ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, బిజినెస్ చేస్తే ఎలాంటి
విషయాలు ఇన్వెస్ట్ చేయాలి, ఇవన్నీ కూడా అవగాహన లోపంతో కూడా చాలామంది తమ జీవితాలను అగమ్య గోచరంగా చేసుకుంటున్నారు. సో అలా చేసుకోకుండా ఫైనాన్షియల్గా కూడా మీరు ఏ రకంగా స్థిరంగా ఉండాలో కూడా ఈరోజు వాసుచెల్ల గారు చెప్పిన అంశాలు కూడా విన్నారు కదా. సో ఈ అంశాలు మీకు మీ జీవితానికి ఉపయోగపడతాయని కూడా ఐ న్యూస్ ఆశిస్తుంది. ఇది వాటి కార్యక్రమం. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంటే.